పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదుపై సమాధానమిచ్చేందుకు తమకు మరింత గడువు ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కోరుతున్నారు. ఇప్పటికే స్పీకర్ను కలిసి గడువు అడిగినట్లు కడియం శ్రీహరి తెలిపారు. ఇవాళ సభాపతిని కలిసి మరింత గడువు కోరే అవకాశం ఉందని దానం అనుచరులు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసేందుకు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన దానం శనివారం హైదరాబాద్ రాగానే మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. ఫిరాయింపుల చట్టం కింద చర్యలకు అవకాశం ఇవ్వకుండా ముందుగానే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్పై దానం పోటీ చేసినందున పార్టీ మారినట్లు ఆధారాలున్నాయని, రాజీనామా చేస్తేనే వేటు పడుతుందని నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్బాబును కలిసి ఆయన చర్చిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దానం నాగేందర్ రాజీనామా తప్పకపోవచ్చునని, కానీ ఎప్పుడు చేస్తారనేది చెప్పలేమంటూ సీనియర్ నాయకులు తెలిపారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున వాటి తర్వాతే దానం రాజీనామా ఉంటుందనే ప్రచారం సాగుతుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తప్పనిసరి అయితే తదుపరి చర్యలు, ప్రత్యామ్నాయం ఏమిటనే అంశాలపైన దానం దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేలా చూస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ కాంగ్రెస్లో చర్చ జరుగుతోంది. అధిష్టానం తీసుకునే అంతిమ నిర్ణయం ప్రకారమే చర్యలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదని కడియం శ్రీహరి చెబుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు అవసరమైన నిధుల మంజూరు కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేసినట్లు ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో కలిసి ఉంటే తప్పెలా అవుతుందని ఆయన వాదిస్తున్నారు. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారని, తాను రాజీనామా ఎందుకు చేయాలని సైతం కడియం శ్రీహరి ప్రశ్నిస్తున్నారు.